ఆ మత్సరంలో ఉండే ప్రమాదం ఏంటి? ఆ ప్రమాదం దేనికి సంభవిస్తుంది అని అంటే, మనం అనుకుంటున్న ప్రమాదం అంటే ఒక శరీరానికి సంబంధించేదే ప్రమాదం అనుకుంటున్నామో. కాదయ్యా బాబు, ఆత్మకు సంబంధించినది ప్రమాదం భయంకరమైనది. అది శాశ్వతమైనటువంటి లోకాన్ని పోగొట్టే ప్రమాదకరమైనది. అందు విషయంలో ఆ ప్రమాదకరమైనటువంటి వార్తలను మనము ముందుగా పెట్టుకొని ఆలోచిస్తున్నాము. సరే, సహోదర ప్రేమను కోల్పోతావు, శరీర సంబంధమైన సహోదరుని కోల్పోతావో, ఆత్మ సంబంధమైనటువంటి సహోదరుని కూడా కోల్పోయే ప్రమాదం ఉంది అని చెప్పినట్టు మనశాంతి లేకుండా పోయే ప్రమాదం ఉంది. అంతేకాదు, ఈ మత్సరము నీకుంటే అదిగో ఆయన చదివించిన ప్రకారము సేవకులను కూడా తప్పుదారి పట్టించేంత ప్రమాదము ఈ మత్సరమునకు ఉంది అని అంటే ఇంకేముంది నాయనా? సేవకుడు తప్పిపోయాడు, సేవ చేసేవారు తప్పిపోయారు అని అంటే చూసారా అది ఎంత ప్రమాదకరమో. అందుకే ఆ ప్రమాదం నుంచి బయటపడాలంటే నేను ఎట్లా, ఆ ప్రమాదంలో వాళ్ళు ఎట్లా పడిపోయారు అన్నది మనం వాక్యంలో విన్నాము. నిన్న పోయిన ఆదివారం కూడా సేవకులు, సేవ చేయవారు, సేవ చేసేవారే కదా, సేవకులు కూడా మత్సరము వాళ్ళకు ఉన్నిందంటే వాళ్ళు తప్పిపోయేంత ప్రమాదం ఉంది అని గత వారము మనం ప్రారంభించి చూసాం. మత్సరముతోనే దేవుని పని చేస్తూ ఉన్నవారు ఉన్నారు. అందులో చేయడం వల్ల పెద్ద ప్రమాదం అది. అలా చేసినటువంటి వారి పేర్లు చదివి వెళ్ళాం మనం, అంతే. ఏమండి, ఆ మాటల్లో ఒకసారి మరలా చదివితే బాగుంటుంది. సంఖ్యాకాండం 12వ అధ్యాయం. సంఖ్యాకాండం 12వ అధ్యాయము 1వ వచనం నుంచి కొన్ని వచనాలు చూద్దాం. వీళ్ళు మంచి పనివాళ్ళు. ఆ కుటుంబమే దేవుని పని కొరకు అర్పణ కలిగిన కుటుంబం. ఒక సాదాసీదా కుటుంబం అయితే మనం పాఠం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. దేవుడు తన కొరకై బ్రతుకుతున్నటువంటి జనాంగం 430 ఏండ్లు బానిసలుగా అయిపోయి, దేవుణ్ణి ఎరగనటువంటి ఒక తరం పుట్టిపోయి శాశ్వతంగా దేవునికి దూరం అయిపోయి సమాధి కట్టుకున్నట్టున్నారు వాళ్ళు. దేవునికి వాళ్ళకి పెద్ద భయంకరమైన వైర్యం. అంత దూరం అయిపోయినటువంటి వారి బ్రతుకులను తిరిగి ఎవరో సోదరుని ద్వారా కనుక్కున్నారు. మేము అబ్రాహాము సంతానము. అబ్రాహాము చెప్పాలంటే ఆదాము కుమారుడు. ఆదాము ఎవరి కుమారుడు? దేవుని కుమారుడు. మేము సాక్షాత్ ఎవరి కుమారులము అని ఐగుప్తులో బానిసలుగా ఉన్నటువంటి ఇశ్రాయేలీలు తెలుసుకున్నారు 400 సంవత్సరాల తర్వాత. చూశారు నాయన, నామరూపం లేకుండా వెళ్ళిపోయినటువంటి దేవుని మాటలు ఒక్కసారిగా సిగురించుకుంది ఫస్ట్. అప్పుడు వారు, నువ్వే మా తండ్రివి, మమ్మల్ని ఇక్కడి నుంచి విడిపించి మాకు అదే స్వాతంత్రాన్ని ఇవ్వు, మా స్వదేశమును మరలా నాకు ఇవ్వు అని వారు ప్రార్థించినప్పుడు, ఆ పనిని ఎవరు పర్ఫెక్ట్గా చేయగలరు, ఆ సేవను ఎవరు చేయగలరు అని అంటే ఎంపిక చేసుకున్నదే మోషే కుటుంబము. మోషే కుటుంబంలో ఉన్నటువంటి 3 చూసారా ఎంత గొప్పగా ఉన్నారు చూడండి. ఆయన అన్న, తమ్ముడు, సరే చెల్లెళ్ళు, ఎంత అపూర్వమైనటువంటి కుటుంబమో ఒక్కసారి మీరు మనసు పెట్టి ఆలోచించాలి. వెంటనే వారిని నడిపించాలంటే నాకు గుర్తు వచ్చేది వీళ్ళే అని అన్నాడు. మనం చదివాం కదా, మీకా గ్రంథం 6వ అధ్యాయము 4వ వచనం ఒకసారి చూస్తే బాగుండేమో. సరే, 6వ అధ్యాయము 4వ వచనం, మీకా గ్రంథము 6వ అధ్యాయము 4వ వచనం. ఐగుప్తు దేశములో నుండి నేను మిమ్మల్ని రప్పించి దాస్య గృహములో నుండి మిమ్మల్ని విమోచించి తిని మిమ్మల్ని నడిపించుటకై, ఎక్కడి నుంచి కానానుకు పాలు తేనె ప్రవహించు దేశమునకు నడిపించుటకు మోషే, అహరోనును, మిర్యాములను
నేను పంపించి తిని అంటే వారు పంపడానికి కల యోగ్యులు, ఆ పనిని చేయగలడానికి యోగ్యులు. ఇంత గొప్ప పని చేస్తున్నటువంటి వారు, వారిని ఎంపిక చేయబడ్డవారు అని చెప్పొచ్చు నాయన. మనం ఎంపిక చేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. అలాగూ అన్నీ ఆలోచించి చేస్తాము. దేవుడు ఇంకా ఎక్కువగా ఆలోచిస్తాడు. ఎవరిని పంపితే ఈ పని పర్ఫెక్ట్గా చేసుకుని రాగలరు అని అంత సుదీర్ఘంగా దేవుడు ఆలోచించి వీళ్ళని పంపించాడు. అందుకే ఏర్పాటు చేసుకొని వారి చేత గొప్ప పనులు చేయించుకున్నాడు దేవుడు. వారు చిన్న చితక వాళ్ళు కదనైనా. ఆ మిరియామును చూడు ఎంత గొప్ప విశ్వాసంతో పనిచేసిందంటే. నిర్గమకాండం 15వ అధ్యాయము 20-21 వచనాలను చూడండి. నిర్గమకాండం 15వ అధ్యాయము 20-21 వచనాలు. మరియు అహరోను సహోదరియు ప్రవక్తియునగు మిర్యాము తంబూరను చేతబట్టుకొని స్త్రీలందరూ తంబూరుతోనూ నాట్యముతోనూ ఆమె వెంబడి వెళ్ళగా మిర్యాము వారితో కలిసి ఇట్లు పల్లవి ఎత్తి పాడెను. కింద పాట వద్దు, ఇక అంతవరకు చాలు. ఒకసారి ఆలోచించండి. అయినా ఇక్కడ మిరియాము అని చదివేస్తున్నాము కాదు. ఇక్కడికి వచ్చేలోపు మిరియాముకు ఒక సరైన బిరుదు ఉంది. అయ్యా బాబోయ్, ఆమె ప్రవక్తలు కదా మనం చదువుకున్నది. ఇశ్రాయేలుకు మొట్టమొదటి ప్రవక్త ఎవరినైనా? ఇశ్రాయేలీలకు మొట్టమొదటి ప్రవక్త ఎవరు? మోషే. డౌట్ ఎందుకు? మొట్టమొదటి ప్రవక్త ఎవరైనా మోషేయే. ఇప్పుడు ఇశ్రాయేల్ స్త్రీలకు మొట్టమొదటి ప్రవక్త్రి. ఇంత గొప్ప వాళ్ళనైనా దుబుక్కని పడిపోయే ప్రమాదం ఉంది. ఇంత భయంకరమైందా? వాళ్ళని నడిపించడానికి చాలామంది ప్రవక్త్రీలు ఉన్నారు. కానీ ఈ ప్రవక్త్రి సూపర్ పాట రాసి చేసింది. అక్కడ దేవాది దేవుని కొరకు గొప్ప సేవ చేసిందని చెప్పడానికి వస్తున్నాను. అంత ఉన్నతమైన సేవ చేసిన ఆమె ఈమె. అంత ఉన్నతమైన సేవ చేసిన ఆయన అహరోను. అంత నమ్మకమైన పరిచారకుడు ప్రవక్త మోషే. ఒక్క కుటుంబంలో ఇంత గొప్ప అన్నదమ్ముళ్ళు, ఇంత గొప్ప అక్క చెల్లెళ్ళు చూసారు. నిజంగా మన కుటుంబంలో కూడా అలాగూ ఉంటే ఎంత బాగుండో చెప్పు నాయనా. నువ్వు ఎవరో ఒకడు ఆయన పేపర్లో రాశాడు, ఒకే కుటుంబంలో ముగ్గురు ఐపీఎస్లు, ఒకే కుటుంబంలో కలెక్టరు, ఒక ఐపీఎస్, ఆమెకేదో ఉద్యోగం, ముగ్గురు. చూసారు ఎంత బాగుందో. దానికంటే బాగు ఇది. అంత గొప్ప పరిచర్య చేస్తున్న వీళ్ళను కూడా వదలలేదు ఈ రోగము. ఇది ఇప్పుడు మనమేనాల్సింది. మనకు కూడా విశ్వాసం ఉంటుంది. మనం కూడా దేవుని పనుల్లో ఇలాంటి వారుగానే ఉంటాము. లేదా మంచిగా బోధించవచ్చు, మంచిగా పాట పాడవచ్చు, మంచిగా సేవ చేయవచ్చు, మంచిగా సత్క్రియ చేయవచ్చు అని ఉన్నావేమో. కానీ ఒక పెద్ద రోగం ఒకటి ఉంది. అది నిన్ను భయంకరమైనటువంటి ఏదైనా గాఢాంధకారపు లోయలోనికి నిన్ను నడిపించే ప్రమాదం ఉంది. దాని పేరే మత్సరము. ఇంతకీ ఇదిగో ఇశ్రాయేలు నడిపించే ఈ నాయకులకు, ఈ సేవకులకు, లేదా ఈ బోధకులకు, లేదా ఈ ప్రవక్తలకు ఇట్టి భయంకరమైన ప్రాబ్లం ఎక్కడ వచ్చింది? ఈ మత్సరం ఆడ పుట్టింది వీళ్ళకి అంటే ఇటు కూడా పుట్టొచ్చా? వాళ్ళ మత్సరం ఉండదు, మత్సరం ఉండకపోకూడదు. అంతటి స్థాయి కలిగినటువంటి వాళ్ళు ఏదైనా స్త్రీలకు ప్రవక్త్రిగా పనిచేస్తున్నటువంటి ఆమెకు పోయి మత్సరం ఉంటుందా? ఇజ్రాయేల్ నడిపిస్తున్నటువంటి ఈ పురుషులకు మత్సరం ఉంటుందా? ఎంత బాధ్యతగా ఉంటారో చెప్పనైనా.
అట్లాంటి వారిని ఇది విడిచిపెట్టలేదంటే లెక్కే లేదు. నువ్వు నేను దానికి వచ్చారు, వస్తూ ఉన్నారు మార్గంలో. పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకోవడం నేరమా? అక్కడ పెళ్లి చేసుకున్నందుకు మత్సరమా? నాయన ఒకసారి చూడైనా మాటను. అదే కదా మనం 15వ అధ్యాయము 1వ వచనంలో చూసింది. సరే 12వ అధ్యాయం 1వ వచనంలో పెళ్లి చేసుకునేట మోషే. ఆ మోషే పెళ్లి చేసుకునగా అహరోనును మిరియామును ఏం చేస్తున్నారు? విరోధంగా ఏం పలికారు? ఏమైపోయింది ఆయన అక్కడ? దానివల్లే వచ్చింది మచ్చరం. చాలామంది అదే అనుకుంటారు. మచ్చరం దానివల్ల కదా, పెళ్ళి అయింది దానివల్ల కదా మచ్చరము. ఏమైనా సుందరవతిని చేసుకుని ఉన్నాడా? దానికే మన మచ్చరం వచ్చేసిందా వీళ్ళకి? తమ్ముడికే కదా పెళ్ళి అయింది, లేదా అన్నకే కదా పెళ్ళి అయింది. ఒకసారి ఆలోచించానమ్మా. ఈయన చిన్నోడు, వాళ్ళేమో పెద్దోళ్ళే. చిన్నోడికి పెళ్ళి అయితే వీళ్ళకి ఎందునైనా మన కట్నం ఏమైనా ఎక్కువ తెచ్చుంటుందా? అసూయ పడ్డానికి. మిరియాము అంత అసూయ పడుతుందనంటే మిరియాము కంటే అందంగా ఉందా మోషే భార్య ఏమన్నా? ఆడవాళ్ళకి అక్కడే కదండి అసూయ వచ్చేది. తోడ పుట్టిన చెల్లెలు కూడా బాగుండకూడదు. బాగుందంటే అంత ఈర్ష్య. ఎవరికే? అక్కకే. పెళ్ళి మంచి భర్తను చేసుకున్నా దానికి కూడా ఊరికి చస్తారు. మొగుడు బాగా రాకూడదు, కట్నం తెచ్చుకొని ఉండకూడదు, తెలిసారా? అందంగా ఉండకూడదు, ఆస్తి కలిసి ఉండకూడదు, ఇల్లు కట్టి ఉండకూడదు, కారు కొని ఉండకూడదు. ఈ దరిద్రము అక్క చెల్లెళ్ళు అన్న తమ్ములనే వదలలేదు. అంత పెద్ద రోగం అయ్యేది. అవును, అది నేను చెప్పడానికి వస్తున్నాను. పోనీ మామూలు వ్యక్తులు కాదు వీళ్ళు, దేవునికి ప్రతినిధులు, దేవుని పరిచయం చేయగలిగినటువంటి ఈ గొప్ప వ్యక్తులకు కూడా ఇది వచ్చేస్తుందా అంటే వచ్చేస్తుంది. చెరిపేస్తుంది, పనిని పాడు చేసేస్తుంది. ఇక్కడ తమ్ముడు పెళ్లి చేసుకున్నందుకు ఆయనలో ఎదిరించలేదు. సాకు అది. ఎక్కడ పెట్టి నిలబెట్టాలి అర్థం కావట్లేదు వాళ్ళకి. తర్వాత చదివిన వాక్యాన్ని చూడండి, 7వ వచనం వరకు. మొదటి వాక్యంలో మాత్రమేమో పెళ్లి చేసుకున్నందుకు అన్నట్టు కనబడుతుంది. తర్వాత వాళ్ళ అసలు స్వరూపాలు బయటపడుతున్నాయి. ఏదైనా 2వ వచనం చదువుమ్మా. 2వ వచనం 12వ అధ్యాయము 2వ వచనం. కాదు బ్రదర్, సంఖ్యాకాండం 12వ అధ్యాయము. వారు మోషే చేత మాత్రమే ఇదేంది? అది కదా అసలు మాట. ఏది? ఫస్ట్ మాట చదువు. కాదు బ్రదర్, మొదటి వచనము. కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకొని అతడు పెళ్లి చేసుకునిన ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోనులు. నేను అదే అన్నాను. ఇప్పుడు విరోధిని ఎందుకు మాట్లాడారు? పెళ్లి చేసుకుంది నేరమా? ఏం కారణం ఉంటుంది? పెళ్లి చేసుకుని ఒకవేళ అన్న అక్క మాట ఏమైనా ఈయన వినకుండా ఏమన్నా లవ్ మ్యారేజ్ చేసేసుకున్నాడా? పోనీ మిరియాముకి ఏమైనా కూతురు ఉండి పెళ్లి చేసుకోకుండా వేరే పెళ్లి పోయి చేసుకునేసినాడా? అసలు ఏమి ఇక్కడ వాళ్ళు అలిగిపోయేంత ప్రమాదం జరిగిపోయింది మోషే మీద. కారణం ఆయన పెళ్లి చేసుకున్నాడు అన్నది కాదు, అది పై కారణమే. కానీ కింద అసలు మాటను చెప్తున్నాడు. దేవుడు మోషేతో మాత్రమే మాట్లాడతాడా? అంటే మేము ప్రవర్తనం కాదా? మాతో మాట్లాడ్డా అని అంటే వీరు ముగ్గురు స్థానాల్లో ముగ్గురికి ఇచ్చిన పనుల్లో మోషేకు కొంచెం ఎక్కువ ఉంది పని. కొంచెం పని పెద్ద పనిగా పెద్ద బాధ్యతని ఇచ్చి ఉన్నాడు. అది ఓర్వలేక దేని మీద పడి ఏడుస్తున్నారా? అది నేరుగా చెప్పకూడదు దీన్ని. చూసారా, చాలామంది చూశారు. ఆయన ఇల్లు కట్టాడో లేదా కారు కొన్నాడో లేకపోతే ఆస్తిపాస్తులు కొన్నాడో దీన్ని బట్టి ఏమో లోపలే రగిలిపోతుంటారు. కానీ పైకి వచ్చేసి కూర బాగలేదని కొడుతుంటాడు.
చూసారా, చాలామందికి చూసాను గొడవలు దేనికి వస్తాయి అని అంటే వేరే కారణాలు చెప్తారు. అది పనికి మాలినటువంటి కారణం. అది అటాటి కారణాలను బట్టి లోపలే కృషించిపోయి చేసేదే మత్సరము. పనిని పాడు చేయగలిగినంత ప్రమాదకరమైనది దేవుని పరిచారకులను కూడా వదలదు. ఇది ఒక్క పొజిషన్ ఎక్కువ ఇవ్వకూడదు. చూసారా, సేవకులు సేవ చేసేవారిని చూడండి, ఆయన విశ్వాసుల కంటే సమంగా ఉండి విశ్వాసుల కంటే తక్కువగా ఉన్నారంటే ఏ ప్రాబ్లం రాదు. ఒక్క మెట్టు దేవుని ఆశీర్వదించ అటు ఎక్కారనుకోండి, అయిపోయింది ఇక్కడ పని. అంతేను, దాన్ని ఆశించరు, దాన్ని ఆలోచించరు, వెంటనే ఆలోచన మారిపోతాయి. దేవుడు కదా చేసింది, నాకు అదే పొజిషనే కదా ఉంది, పక్కన నాకు కూడా ఇదే పొజిషన్ కదా ఉంది. దేవుడు అతన్ని నమ్మకమైన వాడు గనక మనకంటే కూడా ఎక్కువవాడు. కానీ ఆయన ఏమన్నాడు తెలుసా, నాకంటే గొప్పవాడు మా అన్న అన్నాడు దేవుడి దగ్గర. అయ్యా నువ్వు రాయ్యా పోయి ఇశ్రాయేలును నడిపించుకొని వచ్చుదు అంటే, నేను 4 మాంద్యం కలిగిన పరిచారకుడును, నాకంత ఏబిలేదు, మా అన్న బాగా చదివి ఉన్నాడు, మా అన్న అన్నిట్లో నెంబర్ 1 అని అంటే నిజంగా కూడా నెంబర్ 1. ఎవరు? అహరోను. కానీ నమ్మకత్వం వల్ల మాత్రం ఆయన చాలా దూరమైన వాడు. ఆ ఆస్తి లేదు అతని దగ్గర. అందుగురించి ఆయన మన సహోదరులు మన సహోదరి మనలు కూడా దేవుడు ఒక కంటి నుంచి ముందుకుంటారు. ఎందుకంటే ఆ విషయంలో వాళ్ళు నమ్మకమైన వారుగా ఉంటారు. నువ్వు నమ్మకం లేదు కాబట్టి అనుకున్నావు, అది నువ్వు గ్రహించాల్సిన పొరపాటు. ఆ పొరపాటును గ్రహించి నువ్వు నమ్మకత్వంగా నడుచుకోవడానికి చూడు, ఆయనకంటే 2వ స్థానంలో 2వ రౌండ్లో నువ్వు ఎక్కువగా ఉంటావు. మనం ఇక్కడ తారుమారైపోతూ ఉంటాం ప్రియమైన వాళ్ళారు. నన్ను ఆశీర్వదించకపోయినా పర్వాలేదు, వాడిని ఎందుకు ఆశీర్వదించినావు దేవా అన్నట్టు గుణము మనదే. చూసారా, ఇక్కడ దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నారు. దేనిని? ఎవరిని? మోషేనా? మోషేని దెబ్బతీస్తే పర్వాలేదు. చూసారా, మోషేని దెబ్బతీసిన పర్వాలేదు నాయనా, కానీ వారు దెబ్బతీస్తున్నది దేవాది దేవుని పనిని. అసూయ చేత అక్కడ పాడైతుంది మోషే కాదు, అదిగో దేవుడు మోషే చేసే దేవుని యొక్క పని పాడైపోతుంది. వచ్చి మందలించేశారు వీళ్ళు. ఒక్క స్థాయినే దేవుడిచ్చింది. ఇంకా నువ్వు నమ్మకం కలిగి ఉంటే మోషే కంటే కూడా ఎక్కువ దీవెన రావచ్చు, నీ సహోదరుని కంటే కూడా ఎక్కువ దీవెన రావచ్చు, నీ బోధకుని కంటే కూడా ఎక్కువ దీవెన నీకు రావచ్చు, నీ స్వార్థికుని కంటే కూడా ఎక్కువ దీవెనలు నీకు రావచ్చు. కానీ మనుషుల దగ్గర అవి లేవు. నేను రాకూడదు, కానీ ఇంకెవరు కూడా రాకూడదు. కానీ దేవుడు వరం ఇచ్చేది నమ్మకత్వాన్ని బట్టి. అందుకే దేవుడు అతన్ని పిలిచి వారిని కూర్చోబెట్టి వారిద్దరికీ పాఠం చెప్తున్నాడు. మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడర్రా బాబు, మహాసాత్వికుడు. అహరోను అది నీ దగ్గర లేదు. ఇదిగో ఒక 40 దినాలకే ఏం చేసేది తెలుసానైనా, మార్చి పరేసావు దేవుణ్ణి. 40 దినాలు అహరోను నాకంటే గొప్పవాడు, మాకంటే గొప్ప పని చేయగలిగినాడు, గొప్ప నమ్మకస్తుడు అన్నట్టు చెప్పి తమ్ముడు సాక్ష్యం చెప్తూ ఉన్నాడు. కానీ 40 దినాలు సీనాయి పర్వతం మీదకి ఎక్కి 40 దినాలు దేవునితో మాట్లాడి 10 ఆజ్ఞలను తీసుకొని కిందకు వచ్చే లోపే ఇశ్రాయేలీలందరినీ చూసారైనా విగ్రహమును చేయించి విగ్రహముల చేత చూసారా దేవాది దేవునికి విరుద్ధంగా మనసు తిప్పేటట్టు వాడి ప్రవర్తన మారిపోయింది. ఎందుకు నమ్మలేదు దేవుడు? మిరియాము చూడు ఎంత గొప్ప పని చేసిందో. మేము ప్రవర్తలేం కాదా? ఒక్క కుటుంబంలో పుట్టి మా తమ్ముడే కదా ఉన్నాడు అనుకున్నటువంటి కనీసం గుణం కూడా ఆమెకి లేదు. చూసారా, బాక్సులు పెట్టి నేను కాపాడకపోతే వాడికి ఇంత దీవెన వస్తుందా? చూసారా, నేను భద్రంగా చూసింది వాడిని ఎవరైనా ఎత్తుకెళ్ళిపోయి లేదా ఇంకేదైనా మింగేసి ఉంటే పోయి ఉన్నాం, కానీ దాన్ని జంబు చాట్లు నిలబడి నేను జాగ్రత్తగా వాడిని ఎదుగోపోయి నేరుగా ఆ రాణి చేతిలోనే పడేటట్టు చేసింది నేను. సరే, అప్పుడప్పుడు మనకంటే పెద్దలుగా అన్న కానీ అక్కలు కానీ మాట్లాడుతుంటారు. అప్పుడప్పుడు వాడికి ఎక్కడి నుంచి వచ్చేసింది ఇదే, ఎట్టొచ్చేసింది అనుకున్నాం ఇది వాడికి
నేను చదివించింది, నేను చేసింది, నేను అన్ని సాకింది, నేను ఫీజులు కట్టింది నేను. ఇప్పుడు మాట్లాడుతూ ఉంటారు చూసారా, అవన్నీ కక్కేస్తారు. కారణం ఏదనంటే ఒక్కంచే ఎక్కువ ఉన్నాడు నాయన పాపం, ఒక్కంచే నా తమ్ముడు పోనీ, ఒక్కంచే మా చెల్లెలు ఉండని అని అనుకోవటం లేదు. కారణం ఆ రోగం అలాంటిది. పోనీ మా ఇంట్లో, అది మన ఇంట్లో ముగ్గురు ఉన్నాము, మన ఇంట్లో ముగ్గురులో దేవుడు అతనికి ఒక్క పాయింట్ ఎక్కువగా ఇచ్చినాడు, ఉండని అన్నటువంటి గుణం మన దగ్గర ఉండదు. దాన్ని ఈరోజే చంపేయండి ప్రియమైన వాళ్ళ. దేవుడు వారి మనసుకు తగ్గట్టే దేవుడు దీవెనలు ఇస్తాడు. అది పర సంబంధమైనది కావచ్చు, శరీర సంబంధమైనది కావచ్చు. అది కలిగి ఉన్నామనంటే నీకు అర్థం కావాల్సింది ఏం తెలుసా? ఏ మెట్టులు అతను ఎక్కువగా ఉన్నాడు, ఏ మట్టులు నేను తక్కువగా ఉన్నాను, నా దేవాది దేవుని దృష్టిలో నేను ఎక్కడో తక్కువైపోయి ఉన్నాను అతని కంటే. అది నేను పెంపొందింప చేసుకోవాలన్నటువంటి తాత్పర్యం నీలో రావాలి. కానీ అది కాదు, వాడిని దీవించవద్దు, నన్ను దీవించవద్దు అన్నటువంటి ఓ భయంకరమైన గుణంలోకి మనం జారుకుంటాము. మిరియంలాగా చూసే వద్దరు ఎదురు పడ్డారు, ఎదురిస్తూ ఉన్నారు. అందుకేనేమన్నాడు, అందుకే పేరు సాత్వికుడు. అయ్యోయ్యో నువ్వు చేసుకోమ్మా, ఎవరు వద్దన్నారు నాయన. సరే, ఒక అన్నదమ్ముల దగ్గరే కాదు ఈయన మాట మాట్లాడింది. ఈయనేమో సాత్వికుడు అన్న మాటకు సంఖ్యాకాండం ఒకసారి చూడండి ఆయన. సంఖ్యాకాండం 16వ అధ్యాయము, సంఖ్యాకాండం 16వ అధ్యాయము 1వ వచనం నుంచి నిదానంగా చదివితే ఇక్కడ కూడా అదే ప్రాబ్లమే. చూసారా, ఇదే ప్రాబ్లాన్ని ఫేస్ చేస్తున్నటువంటి ఈ వ్యక్తికి నిజంగా సాత్వికుడితను అన్నటువంటి భావము ఇక్కడ కూడా ఆయన చూపిస్తున్నాడు. చూడైనా అక్కడ ఒక మిరియాము తన అక్కలు అన్న వీళ్ళే కాదు, ఇక్కడ ఇంకొకరు ఎవరు ఎగుపడుతున్నారు చూడైనా. సంఖ్యాకాండం 16వ అధ్యాయము 1వ వచనం నుంచి, లేవీకి ముని మనవడట, లేవీకి ముని మనవడును కోరాహు కుమారుడైన శబికులను సమాజ ప్రధానులైన 250 మందితో మోషేకు ఎదురుగా లేచి 250 మందికి నేనేనా విరోధంగా కల్పించుకుని లేచి మోషేకి ఎదురుగా అహరోనులకు విరోధముగా పోగుపడి, మీతో మాకిక పని లేదు. సరే మాట చూడండి, మీతో మాకిక పని లేదు, ఈ సర్వ సమాజములోని ప్రతివాడును పరిశుద్ధుడే. అబ్బా, మీరేనా పరిశుద్ధులు? మీతేనా దేవుని మాట్లాడేది? మాతో మాట్లాడ్డా? సరే, ఎంత మత్సరం వచ్చేస్తున్నా చూడైనా. మేము పరిశుద్ధుడే, అదే అంట, యెహోవా పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్యనున్నాడు, యెహోవా సంఘం మీద మిమ్మును మీరేలా హెచ్చించుకునిచున్నారనగా. మీరే హెచ్చించుకోవాలి, మీరే ఉండాలా పదవిలో, మాకు లేదా పని? ఏనైనా అక్క చెల్లెల దగ్గరే కాదు ఈ మాట, ఉద్యోగం చేస్తున్న వారందరితో పాటు సరి సమానంగా పరిచయిస్తున్నటువంటి వారిలో కూడా. అందుకే నేనంటున్నా, సంఘములో కూడా నేడు కొత్త నిబంధన ప్రకారం సంఘములో కూడా దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చినటువంటి స్థాయిని దయవుంచి వారు ఆ స్థాయిలో ఉండగా వారిని గౌరవించండి, మతించండి, దానిని అది దేవుడిచ్చాడని గుర్తించండి. ఆయనకే 4 కొమ్ములా, ఈయనకి 2 కొమ్ములా, ఇటు మాట్లాడుతుంటాం మనం. దరిద్రం కాకపోతేనో కారణం ఏంటంటే లోపల ఎక్కడో మచ్చరం నిన్ను కురిపెలుపుతూ ఉంది. వచ్చి నిలబడి నీవేనా? మోషే ఆ మాట విని సాగిలపడి అటు తర్వాత అతడు కోరాహుతోనూ వాని సమాజముతోనూ ఇట్లా నేను ఏమని, తనవాడు ఎవడో పరిశుద్ధుడు ఎవడో రేపు యెహోవా తెలియజేసి వారిని
వానిని తన సన్నిధికి రానిచ్చును. ఆయన తాను ఏర్పరుచుకున్న వానిని తన యొద్దకు చేర్చుకును. ఇలాగు చేయుడి, కోరాహును తన సమస్త సమూహమునైన మీరును ధూపాత్రులను తీసుకుని వాటిలో అగ్ని ఉంచి రేపు యెహోవా సన్నిధిని వాటి మీద ధూపద్రవ్యమును వేయండి. ఓనండి, దేవుని దగ్గరికి వచ్చేసేయండి, ఆయన చూసుకుంటాడు. చెప్పాను కదా, ఆయన ఆఫీస్ రూమ్కి రమ్మంటున్నాడు. ఇది ఆయన ఆఫీస్ రూమ్. వాళ్ళిద్దరిని కూడా ఎక్కడికి రమ్మను? మోషే, మీరే మీ అక్కని మీ అన్నని ముందు ఎక్కడికి రమ్మను? నా ఆఫీస్ రూమ్కి రమ్మను. ఇది ఇక్కడ కూడా చూడ, ఎవరైనా కోరాహును దాతానును అభిరామును ఆఫీస్ రూమ్లో వచ్చి కలవమను. కారణం ఏంటంటే వీళ్ళిద్దరికి ఇదే తిక్కలు ఆయన. అదే కదా, వాళ్ళే కాదు, నేను అంటున్నది ఇదే. దేవుని పనిని సమంగా పనిచేస్తున్న వారికి ఈ తిక్కలు పడతాయి. ఈ తిక్క రావడానికి కారణం ఏదైనా అసలు తిక్క మచ్చరం. వద్దు బ్రదర్, వద్దు, ఉండని ఉండు, అది దేవుడిచ్చినది అనుకోవట్లేదు. ఒక్కసారిగా వచ్చారు, మొత్తంలో ఇక్కడ శిక్ష కూడా అతను తగ్గట్టు ఉన్నట్టు అనిపిస్తూ ఉంది. వచ్చి నిలబడ్డారు. నేనైనా మిరియాము అహరోను వచ్చి ఆఫీసులో కనబడ్డారు. దేవుడు వారితో మాట్లాడుతున్నటువంటి విధానం ఏనైనా, వారికి ఇచ్చిన పని ఏంటి, నువ్వు మాట్లాడుతున్న మాట ఏంటి? అదిగో కోరాహు దాతాను అభిరాములతో కూడా చెప్తుండ్రు, మీకు ఇచ్చిన పని ఏంటి, మీరు మాట్లాడుతున్న పని ఏంటి? చూసారా, మీకు ఇచ్చిన పని ఏంటి? కోరాహుకి ఏనైనా దాతానికి అభిరామికి దేవుడు ఏం పని ఇచ్చాడటైనా 16వ అధ్యాయము 8 నుంచి 10 వచనాల వరకు అయితే చూడు. మరియు లేవి కుమారులారా వినుడి, అది తన మందిరములో సేవ చేయుటకు యెహోవా మిమ్మును తన యొద్దకు చేర్చుకునుటయు మీరు సమాజం ఎదుట నిలిచి వారు చేయవలసిన సేవ చేయనట్లు ఇశ్రాయేలు దేవుడు ఇశ్రాయేలీల సమాజముల నుండి మిమ్మల్ని వేర్పరచుటయు మీకు అల్పంగా కనబడినా, మీకు చాలా తక్కువ కనబడుతుంది ఆ ఉద్యోగము. సరే, మందిరములో సేవ చేయుట కొరకు లేవి సంతతిని దేవుడు ఎంపిక చేసుకున్నాడు. లేవి సంతతిలో పుట్టినటువంటి వారు వీళ్ళు. నేనా అర్థమవుతుందా? వీరి సంతానం ఎవరి నుంచి వచ్చిందో చూడు. ఈ కోరాహు ఈ సంతతి ఎక్కడి నుంచి వచ్చింది అయ్యానంటే లేవి కుటుంబం నుంచి వచ్చారు వీళ్ళు. ఏనైనా లేవీకులు ఎవరి నుంచి వచ్చాడు? లేవి ఎవరి నుంచి వచ్చింది? యాకోబు నుంచి. యాకోబు ఎవరి నుంచి వచ్చాడు? ఈసాకు నుండి. ఈసాకు ఎక్కడి నుంచి వచ్చాడు? అబ్రాహాము నుంచి. అబ్రాహాము నుంచి ప్రారంభమైన దీవెన ఇది. అబ్రాహాముకి ఇచ్చిన గిఫ్ట్ ఇది. ఆ పనిని చేయడానికి నువ్వు ఏదైనా మచ్చరముతో నిండిపోయిన కోరాహు అయినా దేవుడు నిన్ను వదిలిపెట్టలేదు. నీకు అవకాశం ఇచ్చాడు పని చేయమని. కానీ వీరు మందిరములో సేవ చేయడానికి వచ్చిన వీరు మోషే పని చేయాలనుకుంటున్నారు. మోషేకి ఇచ్చినటువంటి ఏదైనా ప్రవక్త పనిని చేయాలనుకుంటున్నారు. మాకు లేదా ఉద్యోగము? మమ్మల్ని చూడ్డా? చూసారు, అక్కడ ఆమె మాట్లాడినట్టు ఉంది, వాళ్ళ తమ్ముడు మాట్లాడినట్టు ఉంది. ఇక్కడ కూడా ఇదే మాట అంటాడు నెమ్మదిగా. అమ్మ బాబోయ్, ఇది మీరు చేయండి, ఎవరు వద్దన్నారు? రేపే ధూపం తీసుకొని ఎక్కడికి రండి అయినా దేవుని సమ్ముఖాన్ని వచ్చి నిలబడండి, దేవుడు మాట్లాడతాడంట మీతో. అక్కడ అక్కతో ఏం మాట్లాడినాడో ఇక్కడ కోరాహు కుమారులతో ఏం మాట్లాడు ఒకసారి చూద్దాం. నాయన అక్కతో ఏం మాట్లాడు ఒకసారి అక్కడ వెళ్దాం. 12వ అధ్యాయానికి. 12వ అధ్యాయం. ఓకే, 7వ వచనం నుంచి చదువు బ్రదర్. ఇక్కడ చదివేసావు కదా, 7 నుంచి చదువు. సరే, సరే, ఓకే.
కాబట్టి ఆ సేవకుడైన మోషేకు ఆ, విరోధంగా మాట్లాడుటకు మీరు ఎలా భయపడలేదు? అసలు మీరు ఏమనుకుంటున్నారు? మీది నేను ఎప్పుడు అలా మాట్లాడలేదే. ఇంకో మాట చెప్పనా, ఈ అదృష్టం మీకు ఎట్ట వచ్చింది తెలుసా? ఎవరిని బట్టి వచ్చింది తెలుసా మీకు? అదే ఎగిరి పడుతుంటారు లోతు అప్పుడప్పుడు. ఆపు కొంచెంసేపు. ఎట్టొచ్చిందంటున్నావు ఇది దీవెన లోతు నీకు? ఎవరిని బట్టి వచ్చింది తెలుసు నాయన? అబ్రాహామును బట్టారా ఇచ్చిన నాన్న. ఆయన వస్తూ నేను చూపించే దేశానికి వెళ్ళిపోయి నేను గొప్ప జనంగా చేస్తానంటే ఆయన నా దగ్గర రిక్వెస్ట్ ఏం చేశాడు తెలుసా? మా అన్న కొడుకున్నాడు, నేను అతను వెంట పెట్టుకుని పోయాను దేవా అని అంటే, సరే అతని కోరికను అతన్ని సంతోష పెట్టడానికి, నన్ను సంతోష పెడుతున్నాడు కాబట్టి అతన్ని సంతోష పెట్టడానికి నీ సంతోషం ఏంటయ్యని చూస్తే ఇదిగో లోతు నిన్ను చేత పట్టుకుని పోవాలనుకున్నాడు, తీసుకుపో అన్నాను. అబ్రహామును బట్టి దీవింపబడ్డాడు ఎవరైనా? లోతు. ఇప్పుడు చెప్పండి, అహరోనులు మిరియాములకి దయ ఎక్కడయ్యానంటే ఇదిగో మోషే నమ్మకత్వమును బట్టి, ఆయన క్యారెక్టర్ని బట్టి ఇంత గొప్ప భాగ్యమనిచ్చింది. నేను అతనితో మాట్లాడుతాను యథావిధిగా, నిజంగా మీకంటే కూడా అతనితో ఎక్కువగా ఉంటాను నేను. ఎందుకంటే సాత్వికుడు, నా ఇల్లంతటి నమ్మకమైన వాడు, ఇంత గొప్పవాడు, మీరు అతన్నే ఎదిరించేంత భయం మీకు ఒంట్లో లేదే మీకు అని ఏమన్నాడు చూడైనా? ఆయన వెళ్ళిపోయాను, మేఘమును ఆ ప్రత్యక్షపు గుడారం మీద నుండి ఎత్తబడిను. అప్పుడు మిరియాము హిమము వంటి తెల్లని కుష్టు గలదాయను. చూసాను ఎంత బాధ, భయంకరమైన రోగం అనైనా. మనకు ఆ రోజు ఏం కనపడపరు వచ్చామో చూసారా, అది కుష్ఠముతో చనిపోవాలా? అంత భయంకరమైన రోగమా? మచ్చరము నిన్ను తీసుకెళ్ళి కుష్ఠరోగాన్ని పుట్టిస్తుందా? మచ్చరము చూసారా, అందుకే చెప్ప మచ్చరమునకు మందు లేదో. సరే మన దగ్గరికి వద్దది, వాళ్ళకి తెలియక వచ్చింది అది. ఇప్పుడు మనకి తెలిసి వచ్చింది అనుకో ఈ మచ్చరం, అయ్యా ఎంత భయంకరాన్ని తీసుకెళ్తుందంటే మరణము వరకు తీసుకువెళ్ళేంత రోగాన్ని పుట్టిస్తుంది అది. హాస్పిటల్లో డాక్టర్లు కూడా కనబట్టలేదు ఆ రోగం ఏందో. అన్ని టెస్టులు బాగున్నాయి, సరేనా? ఎందుకు బాగలేదా అంటే లోపల అంటే చిక్కిపోతున్నాడు వీడు. ఎన్ని టెస్టులు చేసినా దొరకదు. ఎందుకని? అది లోపల కుష్ఠరోగం. చూసారు నేను, లోపల భయంకరమైన రోగం అది. మచ్చరం అంత ప్రాబ్లం అయింది, అది కుమిలిపోయింది. దేవునికి పనికి పాడివైపోయారు వీళ్ళిద్దరూ. వద్దునైనా ఎదిరించొద్దు, వద్దు. దేవుని పనిని చేయడానికి, దేవుని పనిని పాడు చేయడానికి కారణమే మచ్చరం అంటే ఇంత పెద్ద రోగాన్ని మీరు తెచ్చుకోవద్దు. ఒకవేళ ఇప్పుడు ఉండినా ఈ రోజుతో మర్యాదగా వదిలేసి మెట్లు దిగిపోండి. అది దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. దాంతోనే మీరు పోయారని అంటే ఖచ్చితంగా మిరియాముకు జరిగినది నీకును జరుగుతుంది. ఇదేనే మేలు. రోగం తను ఉండాడు ఉండని, రోగం తను పోయి సాగు అని చెప్పాడు. ఇక్కడికి ఆఫీస్ రూమ్కి రమ్మన్నటువంటి కోరాహు కుమారులను చూడాలి పరిస్థితి. దాతాను, కోరాహు కుమారులు, అభిరామీలు వీళ్ళు ఏం చేశారు తెలిసిన ఆయన ఆఫీస్ రూమ్కి రమ్మని నిలబెట్టి అక్కడ దేవుడు, అక్కడ కూడా సేమ్ అదే వార్తలే కనిపిస్తాయి. చూసారా, మాట్లాడుతూనే ఉన్నారు, మోషే దూరంగా వెళ్ళిపో. అక్కడ కూడా దూరంగా వెళ్ళిపోమన్నాడు, ఇక్కడ కూడా దూరంగా వెళ్ళిపో అని చెప్పి. చూశారు నాయన, అంతే. మా దేవుని సేవకుడు దేవుని పట్ల ఆసక్తిగా ఉండి దేవుని ఇష్టాన్ని నెరవేర్చేవారు దేవుని మాటను వినాలి. ఇదిగో ఇంత రిక్వెస్ట్ చేయగలదా? నిలబడి, తండ్రి, మా అక్క తండ్రి, మా అన్న తండ్రి, ఇదిగో మాతో పని చేసేటట్టు లేవీలు వీళ్ళు దేవా వదిలేయి అని అంటే ఆ రోగం ఈయనకొచ్చేటట్టుంది. అర్థమవుతుంది మీకు విషయమో? అమ్మ బాబు నువ్వు మర్యాదకు దూరంగా పోనని అంటే అంతే గచ్చిగా నేరుగా వణికిపోయాడు. మోషే కూడా దూరంగా వచ్చేసాడు. భూమి నెరవేడిచి 250 మందిని అలాగే మింగివేసింది. మత్సరము సర్వనాశంలోకి నడిపిస్తుంది. దేవుని పరిచర్యనంతా పాడు చేసేస్తుంది. ఇది పెద్ద ప్రాబ్లం నాయన.
ఇది వద్దంటున్నాం. చూసారా, ద్వితీయ ఉపదేశకాండం 24వ అధ్యాయము. ద్వితీయ ఉపదేశకాండం 24వ అధ్యాయము 9వ వచనం చూడు బ్రదర్. ఇది జ్ఞాపకం చేస్తున్నాడు ఇశ్రాయేలీయులకు. మీరు ఐగుప్తు నుండి వచ్చినప్పుడు త్రోవలో నీ దేవుడైన యెహోవా మిర్యామునకు చేసిన దానిని. అబ్బబ్బబ్బబ్బా, ఇదేం పాఠం నాయనా? ఇది పాఠం నాయనా. ఇప్పుడు మనకు చెప్తున్నాడు ఎత్తి ఈ పాఠాన్ని. ఏమా, ఇశ్రాయేలీలను ఐగుప్తు నుంచి నడిపించుకొచ్చేటప్పుడు త్రోవలో మార్గ మధ్యములో మచ్చరముతో నిండుకున్న మిర్యాముకి ఏమి జరిగినో, ఈరోజు ముత్యాలపల్లి సంఘంలో కూర్చొని 3 ఫ్లోర్లో కూర్చున్నటువంటి నా సోదరులమైన మీకు ఒకవేళ మచ్చరము ఉంది అని అంటే ఏమి జరిగినో ఒక్కసారి ఎవరిని చూడండి? మిర్యామును చూడండి. వద్దు, మనకొద్దు ప్రియమైన వాళ్ళారు. ఇంత పెద్ద శిక్షలు ఉంటాయా దానికి? పనిని చెడిపేసింది ఆయన, పనిని పాడు చేసేసింది. వద్దాం. ఈ మచ్చరము భయంకరమైన ఒక రోగము, అంత పెద్ద ప్రమాదము, అది చెప్పడానికి ప్రయత్నిస్తున్నాము. సరే, కొందరు చూడు ఎంత ధైర్యంతో చెప్పేస్తున్నారు. లేఖనంలో చదివిన ప్రకారము ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో కక్షతోనూ క్రీస్తును ప్రకటిస్తున్నారట. అది ఎవరి మీద కక్ష? చూసారా, కక్షతో ఏంది నువ్వు ప్రకటించేది? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక మొదటి మరల రండి చదివిన వాక్య భాగానికి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం నుంచి. కొందరు అసూయ చేత, అంటే మచ్చరము చేతను, కలహ బుద్ధి అంటే గొడవలతో, కలహ బుద్ధితోను, మరికొందరు మంచి బుద్ధి చేతను క్రీస్తును ప్రకటించుచున్నారు. వారైతే నా బంధకములలో కూడా నాకు తోడు చేయవలెను. ఆల్రెడీ జైల్లో ఉన్నా నేను, జైల్లో కూడా శ్రమ తోడవ్వాలని తలంచుకొని శుద్ధ మనసుతో కాక కక్షతో క్రీస్తును ప్రకటించుచున్నారు. నేను సువార్త పక్షమున వాదించుటకు ఎరిగి ఈ పక్కన్న వారు ప్రేమతో ప్రకటిస్తూ ఉన్నారు. ఇక్కడ గొడవంతా ఎవరి మీద మచ్చరము? పౌలు మీద మచ్చరము. దేవుని పని చేస్తున్నటువంటి పౌలు మీద మచ్చరంతో నిండుకుని ఒక తెగ విరుద్ధంగా పనిచేస్తూ ఉంది. ఒక పక్క దాన్ని అనుసరించి ఏదైనా పౌలుకు అనుసరించి పని చేస్తున్నట్టు తెగ ఒక పక్క ఉంది. చెప్పిన మచ్చరముతో ఏందండి విడిపోయి మీరు పనిచేసేది? వాళ్ళు చేస్తే చేస్తారు, లాపేస్తే ఆపేస్తారు. సరే, అంటే ఎవరి కొరకు చేస్తున్నావు? అప్పుడు ఈ రోగం ఎక్కడి నుంచి వచ్చింది మీకు అని పౌలు చెరలో నుండి ఉత్తరాన్ని రాయాల్సి వచ్చింది. మనం అలా వద్దు ప్రియమైన వాళ్ళరా. అదిగో చేస్తున్న వారికి మనం సహాయంగా ఉందాము. మనం పోయి సావలేకపోతున్నాము, కానీ వెళ్తున్నటువంటి సోదరులకన్నా మనం సహకారిగా ఉందాము. చేయనివ్వు, వద్దు, వాడిని పోవద్దు, వాడిని పంపొద్దు, వాడిని చేయవద్దు. దయచేసి నోటి మాటతో కూడా ఈ మాట మనసులో కూడా తలంచుకోబాకండి. అలా అనుకుంటున్నారని అంటే మీరు ఆల్రెడీ ఏం ప్రారంభమైంది? మచ్చరము ప్రారంభమైంది. వద్దు, దేవునికి అనుకూలంగానే పని చేద్దాము. సంఘాలలో ఎక్కువ గొడవే ఇది నాయన. చూసారా, ఇక్కడ గొడవ ఏంది అనుకుంటు బయట పోయినారు కన్నా వెంటనే ఆంటీ. దేనికో అది, ఎవరి మీదో? సరే, అయ్యా ఎవరి మీద అయ్యా నీ దాడి ఎవరి మీదనంటే అది ఎందుకనంటే నాకు లేదు అవకాశము, వాళ్ళకి ఉంది అవకాశము. నీకు ఇవ్వకపోతే కదా. ఇక్కడ బోర్డు మీద మనం ముందుగానే ఏం చేస్తున్నామంటే నెలలో రాసేస్తున్నాము అవకాశం. కోరుకోండి, కోరుకోకపోయినా కూర్చున్న వారిని లేపు కోరుకోమంటున్నాను నేనైతే. కొన్ని వాళ్ళకి అవకాశాలే లేవో తెలుసా నాయన. వద్దు బాబు, ఈ రోగం, ఈ కుష్ఠరోగం మాకొద్దు. ఆ నెరవిడిచి మింగేంత భయంకరమైన ప్రమాదం మనకొద్దు. ఈ పనిని ఎవరైతే చేయాలనుకుని దేవుడు తన బిడ్డల్ని ఎంపిక చేసుకున్నాడో వాళ్ళకి ఇది చెందిపోవాలంతేనా? సోదరా, ఒక్కసారి ఆలోచించు. ఎన్ని రోజులు చేస్తామన్న కక్షతో? 2వ అధ్యాయము 3వ వచనం.
2వ అధ్యాయము 3వ వచనం. ఇందులో కూడా చూడండి ఏం మాట్లాడుతున్నాడు. కక్ష చేతనైనను వృధా అతిశయము. ఇక ఏంది ఏదైనా ఆ రోజు చెప్పినట్టు, ఇదిగో ఇక్కడ పని చేస్తున్నాం, మేము ఎక్కడ పని చేస్తున్నాం, నేను ఎక్కడ ఊరుకుందాం అనుకున్నామేమేమో, మేము ఇక్కడ చేస్తున్నాం, ఎక్కడ చేస్తున్నాం బాబు, ఏమైపోతావు చూడు. వద్దయ్యా. వృధా అతిశయము చేతను ఏమి చేయక వినయమైన మనసు గలవారే. అయ్యా ఏందట బ్రదర్, నిదానం చదువు. వినయమైన మనసు గలవారై వినయమైన మనసు గలవారై ఒకనిని ఒకడు తనకంటే యోగ్యుడని ఎంచుకొని మీలో ప్రతివాడును తన సొంత కార్యములనే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. చూసారు ఎంత బాగుందో. నువ్వు మెచ్చుకో. మా సోదరుడు ఇంకా బాగా చేస్తున్నాడు, బాగా చేయని. ఇదిగో నేను చెప్పేదానికంటే కూడా ఆయన చెప్తే బాగుండేమో అక్కడ. ఇదిగో నేను వెళ్ళేదానికంటే కూడా ఆయన పోతే బాగుండేమో అక్కడ అని ఏనాడైనా నీ సోదరుని బట్టి నువ్వు చూసావా? ఇదిగో మోషేకుందనే నాకు గుణం. నేను పోటు కంటే మా అన్న పోవడం మేలు అన్నాడు. ఎవరి దగ్గర? దేవుడి దగ్గర. దేవుడు అన్నాడు, నాకు తెలుసు అది. అదేనా ఎవరు పోవాలో ఎవరు పోతే బాగుండో నేను చెప్తున్నాను, నువ్వు నా మాట విని నువ్వు పో, మీ అన్న వద్దో. మనం ఒకరికొకరు ఘనత గెంచాలమ్మా. మన సోదరి మనలు కూడా దయతో గమనించండి. ఎవరు పోతే బాగుండు అక్కడ, ఎవరు ఇది చూడ ఈ ప్రోగ్రామ్ని ఎవరు నడిపిస్తే బాగున్నాం, ఈ ప్రభుబల ఎవరు చెప్తే బాగున్నాం, ఎవరు ఈ స్వార్థకు పోతే బాగున్నాం, ఎవరు ఆ కొత్త వాళ్ళకి పోయి వాక్యం చెప్తే బాగున్నాం. ఒక ఆత్మని ఎవరైనా రక్షించి తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టగలిగితే ఇది అందరి కృషి, ఇది అందరూ చేయగలము. ఈ పనిని ఫలానా వాళ్ళు ఫలానా పనులు చేస్తే ఈ పని చేస్తారు. ఒక్కొక్క వేలు చూడైనా ఒక్కొక్క పనికి స్పెషల్. ఇది ఒకదానికి స్పెషల్. ఈ పనిని ఇది చేయలేదు, ఇదే చేయాలి, ఇదే చేయాలి. ఇది ఏమంటుందంటే ఇంత ప్రాధాన్యంగా ఉన్న ఈ వేలు కూడా అప్పుడప్పుడు ఒకసారి చెప్తుంది, వాడిని పంపి వాడే చేసి రాగలుగుతాడని ఇదినే పంపుతుంది. ఇందులో చూడు పొడుగ్గా ఉన్న ఇది ఫలానా దానికి మాత్రం పడుతుంది. పొడుగ్గా ఉన్నట్టు ఈ పని నీకు చేయలేవు నువ్వు. చూసారా? చూపుడు వేలు చూపుడే చేయాలి. చూపుడు వేలుకి ఇంక ఈ వేలు చూపించినావు అంటే నీకేమన్నా అది నిమ్మకాయ తగిలిస్తారే, అది వచ్చేసింది ఏమో చూడరా, ఇది లేచింది, ఇది లేకూడదు, ఇది లేయాల్సింది. చూసి ఎంత పర్ఫెక్ట్గా ఉందో ఏంటారు అది పనికేది కాదు. చూసారా? ఆ పనికి అది పని కాదు, ఈ పనికి అది పనికి వస్తుంది. వేలులోని ఇంత పనులు ఉంటే ఇంతమందిలో ఒక్కొక్కరు నమ్మకత్వాన్ని బట్టి ఇచ్చే పనులు దేవుడు ఒక్కొక్కరిని అట్టి చేతులు పట్టుకొని ఉన్నాడు. ఆ పనిని మనం ఆపనేకూడదు, ఆ పనికి మనం అడ్డే ఉండకూడదు. అందుకే చెప్పారు, కక్ష చేత నేను నిశి చేత నేను వద్దురా బాబు. సరే, ప్రేమతో వెళ్ళి ప్రకటించని, నాకంటే గొప్పగా చేయని, నాకంటే గొప్ప పేరు రాని, నాకంటే గొప్పగా చేయని, ఒకరికి ఒకరు అలా ఇవ్వాలట. మళ్ళీ చదువు బ్రదర్ 3వ వచనాన్ని. కక్ష చేత నైనను వృధా చేతను కాకుండా వినయమైన మనసు గలవారై ఒకరిని ఒకడు తనకంటే యోగ్యుడని. అవును కదా, తనకంటే బాగా చెప్పగలడు, తనకంటే ఉంది ఆ స్కిల్. దేవుడు వారి వరం అది, వారి నమ్మకత్వం అది. ఒకరికంటే ఒకడు యోగ్యుడిని ఎంచుచు మీలో ప్రతివాడును తన సొంత కార్యములు కాక ఇతర కార్యములను ప్రభు కార్యములను కూడా చూడండి. చాలా బాగుంది కదా బ్రదర్. అలా వదిలేసేయండి. నేను హ్యాపీగా పోయి చేసి వస్తావు. నేను అంటున్నది ఏంటంటే నువ్వు ఎన్ని రోజులు అలా పోయినా ఏ రోజైనా నేను తరిమేస్తారు వాళ్ళు. కానీ నీకంటూ ఇప్పుడు చూడనైనా నిన్నెవరు దొరుకుతారు ఇక్కడ? ఇది నీదిరా, ఇది నీ కష్టం. ఇది ఎదుగొప్ప చేసిరాబో పని. అందుకే నేను పదే మీకు చెప్పడం కూడా, వెళ్ళి చచ్చంత వరకు చేయగలిగినటువంటి పని ఉంది ఇక్కడ. చేస్తూనే ఉండు, బాగుంటుంది. ఆ దురాశ ఎందుకు వచ్చింది నీకు? అది మచ్చరం. మేము కూడా ఇట్ట అయిపోవాలా, నేను కూడా టైప్ అవ్వాలా. వచ్చి 4 రోజులు కదా డైరెక్టర్ అయిపోవాలి. వచ్చి 4 రోజులు కాదు, ఏనైనా 30 ఏళ్ళు అయితే 3 సంఘాలు కట్టాం మనం. అంతేనైనా 10 ఏళ్ళకి ఒక చర్చయా మనకంటే సిగ్గులేక మనకపోతే? మనం ఇంత బాధపడుతుంటే నువ్వు ఇప్పుడు ములిచి ఇప్పుడే డైరెక్టర్ అయిపోయి ఉండాలా? అతని కింద 50 మంది పాస్టర్లు ఉండాలా? ఏంది ఈ ఆశలో?
అట్లాంటి దురు ఆలోచనలు దయచేసి వద్దు. నీకు ఎప్పుడు ఏ స్థానం ఇవ్వాలో ఎవరిస్తానైనా దేవుడు అది రెడీగా ఉంటుంది. ఆయన పరిచి పెట్టి ఉన్నాడు. నువ్వు అందులో ఎక్కిపో. ఒక్కొక్క మెట్టు ఎక్కినావంటే పైకి ఎక్కేస్తావు. కొంతమంది చూడండి ఒక్కసారి 5 మెట్లు ఎక్కుతుంటారు. వాళ్ళు ఎక్కడి వరకు రారా? 5 ఎక్కినారు నీకు ఎక్కడి వరకు రారా? పై దాకా రారు. నువ్వు చూసుకో కావాల్సి ఉంటే. మధ్యలో కూర్చుంటాడు వీడు, ఒక్కొక్క మీట ఎక్కినాడే వాడు మాత్రం ఏం చేస్తుంటాడా? టక్ 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 వెళ్ళిపోతుంటాడు. వీడు అక్కడ ఏం కూర్చొని ఉన్నావు అని అంటే అప్పుడు కూడా చెప్పడా, నేను నొప్పి అయిపోయి ఇది కొట్టుకొని 4 మెట్లు ఒక్కసారికి ఎక్కడం వల్ల పట్టుపోయి లేదా మోకాళ్ళకు తగిలి నేను కూర్చొని ఉన్నా అనడు. మత్సరం అక్కడ కూడా మత్సరమే. వద్దనే అందుకే వద్దు. అది కొరింథీయులకు రాసిన 2వ పత్రిక చూడు బ్రదర్ ఎంత బాగుందో. 11వ అధ్యాయము 13వ వచనం. 11వ అధ్యాయము 13వ వచనం. ఏలయనగా అట్టి వారు క్రీస్తు యొక్క అపోస్తుల వేషము ధరించుకున్న వారై. ఎట్టివారు? మచ్చరంతో నిండిన వారు ఎట్లుంటారంట బ్రదర్? అపోస్తుల వేషము ధరించుకున్న వారై. అపోస్తుల వేషం. ఏ వేషం అట? అపోస్తుల వేషం ఎట్లుంటుందో భీముడి వేషం తెలుసు మనకి. ఇట్లాంటి వేషాలు తెలుసు కానీ ఈ వేషం వచ్చాయి మీకు? ఎవరి వేషం అట అది? అపోస్తుల వేషం. అపోస్తులాగే బతుకు బాగా, కానీ వేషం ఎందుకు వేసుకుంటావు నువ్వు? అపోస్తుల వేషం వేసుకొని దొంగ అపోస్తులను మోసగాండ్రులైన పనివారునై ఉన్నారు. చూసారా? మోసగాండ్రు లాంటి పని, అపోస్తులు లాంటి పని. ఇది కూడా మేము కూడా ప్రకటిస్తున్నాం. మేమే వెళ్తున్నాం 2 రోజులకే, 3 రోజులకి మళ్ళీ లేదు. అప్పుడు ఎవరినైనా పని చేసేది? నేను వద్దని వస్తుంది అది. మన బిడ్డలకు చూడైనా ఎవరికో ఒకరికి చిన్న బాధ, జ్వరం వచ్చేసింది. రెగ్యులర్గా పోతున్న బిడ్డలు, అన్న ఈరోజు ఆడపోలేడు. అన్న బాగపోతే ఇంకో తమ్ముడు ఉన్నాడు రెడీగా, ఇంకొకటి తమ్ముడు కూడా రెడీగా. ఇది సంఘం. ఇప్పుడు నువ్వే పోతున్నావు, ఎవరు లేరనుకోనైనా అక్కడ నీకు ఏదైనా జరిగితే ఆ రోజు నువ్వు పోవు. అక్కడ మరి ఏమవ్వాలి? అది ఆ పని ఏమవుతుంది? అందుకు సంఘం ద్వారా పోవాలి పని. నీ ద్వారానే పోతుంది అనుకుంటే ఇట్టే ఏడుస్తుంది. 2 రోజులు పోతావు, 3 రోజులకి అది ఎగనమ్ము. అందుకే నిన్ను అడిగేవారు కూడా ఉంటారు కదా. మెయిన్ ప్రాబ్లం ఏదంటే నువ్వు తప్పు చేసి నిన్ను అడిగేవాళ్ళే. జరా ఇష్టం వచ్చినట్టు చేసేదానికి మచ్చలతో నిండుకున్నవాడే రెడీ అయిపోతాడు. వాడు పోయి చేస్తాడుగా ఎవరు అడగకూడదు వాడిని. ఎవరు అడిగే వాళ్ళు కూడా లేదంటే ఇష్టం వచ్చినట్టు ఈ అమ్మాయిని తీసుకుపోతాడు, మళ్ళీ అమ్మాయిని వదిలేసిపోతాడు, మళ్ళీ అమ్మాయిని తీసుకుపోతాడు, ఇంకొక అమ్మాయిని తీసుకుపోతాడు. చర్చి మొత్తం సర్వనాశనం చేస్తాడు. దేవుని పని పూర్తిగా పాడైపోతుంది. మత్సరం వల్ల వచ్చే కర్మ ఇవి. పనులన్నీ సమాధులైపోతాయి. నువ్వైతే మాత్రము మెరుచుకుంటూ పోతుంటావు. అది వద్దంటున్నాడు. ఆ వేషమే వద్దు. నీకెందుకు అపోస్తుల వేషం? నీకెందుకు సువార్తికుని వేషం? నీకెందుకు బోధకుని వేషం? నీకెందుకు పరిచారకుని వేషం? అసలు వేషం ఎందుకు వేస్తావు నువ్వు? మత్సరం ఉంటేనే వేషం వస్తుంది. యథార్థవంతుడికి వేషాలు ఎందుకు? ఏ పనైనా చేస్తాను అంటాడు, ఏ స్టేజ్ అయినా ఎక్కుతాను అంటాడు. నేను ఎక్కడైనా పోతాను, ఎక్కడ సంఘం పంపితే అక్కడ పోయి వస్తాను, ఎక్కడికి పోయేసి అక్కడ చేస్తాను. ఇది పౌలు గారి పని. అందుకే ఇప్పటికీ మనకు పాఠంగా ఉన్నాడు. తుహీకు ఇప్పటికీ మనకు పాఠంగా ఉన్నాడు. ఎపప్రోది ఇప్పటికీ మనకు పాఠంగా ఉన్నాడు. ఒక తిమోతి ప్రాణం పెట్టేసినాడు. వీరందరినీ చూడండి, వారి పాదాల గోరును కూడా తాకడానికి మనకు అర్హతలు ఉండవు. ఎందుకంటే వారు ఎప్పుడు మత్సరమునకు దూరంగానే ఉన్నారు. మత్సరముతో ఒక్కరోజు కూడా బ్రతకలేదు. అందుకే పనిని సాధించి చూపించారు. ఈరోజు వాళ్ళని చదువుకుంటున్నాము. మత్సరంతో అపోస్తల వేషం వేసుకున్న వారందరూ చూడైనా బైబిల్లో నామరూపం లేకుండా వెళ్ళిపోయినారు. సరే, పనిని వదిలిపెట్టి వెనక్కి వచ్చేసినటువంటి వారిని చూడు. మారిన వారు చాలా బాగుంటారు, కానీ మారిన వాళ్ళు లోకంలో కలిసిపోయినారు. ప్రార్థన కూడా రాదు వాళ్ళకి. చూసారా? కనీసం దేవునితో నిలబడడానికి కూడా ధైర్యం లేకుండా, ప్రార్థన లేకుండా వారి జీవితాన్ని ఇప్పటికీ మనకంటే ఎదురుగా మన మధ్యలో ఉన్న సోదరులు చాలామంది కలుషితమైపోయారు, సమాధి అయిపోయారు. దాని దగ్గర గల కారణం మత్సరం. వద్దు నా ప్రియమైన వాళ్ళారు, ఎంత పెద్ద రోగం ఉంది దానికి. అందుకే దాని దగ్గరికి నువ్వు పోబాకు. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5 అధ్యాయం త్వరగా చూడు బ్రదర్. 5వ అధ్యాయం 2వ వచనం చూడు బ్రదర్. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ వచనం నుంచి. బలిమి చేతను అంటే, బలిమి చేత అంటే ఏంది బ్రదర్? ఎట్లా, ఏం చేతట? బలిమి అంటే ఏందని? బలం.
నాకు బలం ఉంది, నాకు తగ్గుతా, మా జనం అంతా అక్కడే ఉన్నారు, మా పట్టిది, మా ఊరిది అటు అంటున్నావేమో. వద్దుతావు సోదరా, నీ ఊరే, నువ్వు రక్షించుకో. కానీ దేవుడు ఆడపంపుతో ఆడబోయి చేయి, నేను బాగుంటుంది. కానీ బలిమి చేతను కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకముగా దుర్లాభము కొరకు, దుర్లాభ పక్షముతో కాక సిద్ధ మనసుతోను మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయించు. అది మీకు ఇచ్చిన పని. మంద ఎవరిదంట బ్రదర్? మంద ఎవరిదంట? నీది కాదు మంద. మంద నాదంటావు? మంద దేవునిది. ఈ మందను నువ్వు ఒకరి చేతులు పెట్టేసిపోవాలయ్యా. అదే బలిమి చేత చేయబాకో, ధనము చేత చేయబాకో. సరే, చాలామంది బలం ఉందని ఏదేదో మాట్లాడేస్తూ ఉంటారు. వద్దు, అది పనికిరాని మాట, అది నిలబడదు కదా. బలము చేత కానీ ధనము చేతం కానీ వద్దు నాయన, అవి నిలబడవు. అందుకని ఇదైనా దేవుని యొక్క పనిని ఇలా చేయాలనుకుంటారు చాలామంది. గల కారణం ఏంటంటే మార్చరము. వాడికి ఏమి లేదు, ఇప్పుడు అన్నీ ఉన్నాయి, ఇది ఉంది, అది ఉంది. అందుకని నేను వేరే సంఘం పెడతాను, అందుకని నేను వేరే వాడిని పెట్టుకుంటాను, మా వాళ్ళని రెండుకి తీసుకొచ్చేస్తాను, దిట్టు చేసేస్తాను, ఆట చేసేస్తాను అని బలం చేత నువ్వు మాట్లాడుతూ ఉంటావు. అదే పొరపాటు. దానికి గల కారణం ఏంటంటే మచ్చరం. అలా నువ్వు మాట్లాడడానికి కారణం ఏంటి? మచ్చరం. అదే నీకు వద్దు. కొరింథీ సంఘానికి రాస్తూ 2వ పత్రిక 12:20 చూడు బ్రదర్. 12:20 12:20 అంటలేను. ఒకవేళ నేను వచ్చినప్పుడు మీరు నాకు ఇష్టలుగా ఉండరేమో అని, నేను మీకు ఇష్టలుగా ఉండలేమో ఏమో అని, ఒకవేళ కలహమును, అసూయయు, క్రోధమును, కక్షతోను, కొండెములాడటంతోను, ఉప్పొంగుటను, అల్లర్లను. ఇన్ని సేవలు ఉన్నాయా బ్రదర్? పోయి సేవలు ఇట్టటి సేవలు కూడా ఉన్నాయా? ఒక వాక్యాన్ని తీసుకుపోయి యథార్థంగా ప్రకటించేది ఒక మార్గం అయితే, ఇక్కడ ఎన్ని మార్గాలు ఉన్నాయి బ్రదర్? 1 అసూయ చేతను, క్రోధము చేతను, కక్ష చేతను, కొండెముల చేతను, గుసగుసలాడుటయు, ఉప్పొంగుటయు, అల్లరులను. ఇన్ని రకములైన సేవలు ఉండును. ఇదంతా దేనివల్ల వచ్చేదినైనా? మచ్చరము వలన. ఇందులో ఒక్కడు కూడా మారడు. నువ్వేమో చేస్తానే ఉంటావు, నువ్వేమో చెప్తానే ఉంటావు, నువ్వేమో పోతానే ఉంటావు, నేను పరిచయం చేస్తానంటాను అనుకుంటున్నావు. ఒక్క ఆత్మను కూడా రక్షించలేవు. గల కారణం ఏంటంటే మచ్చరము. అసలు నువ్వు ఎందుకు సేవ చేయాలనుకుంటున్నావు? నువ్వు దేని చేయాలనుకుంటున్నావు? ఆ మహనీయుడు చూడడా? అది నువ్వు మచ్చరముతో పని చేస్తున్నావా, లేక ఇష్టముతో దేవుని కొరకు పని చేస్తున్నావా? అది చూస్తాడు దేవుడు. నువ్వెందుకు సేవ చేయాలనుకుంటున్నావు అసలు? అది దేవుడు ఆ ఆశను చూస్తాడు, ఆ మనసులో దాన్ని చూస్తాడు దేవుడు. సో కక్ష చేతను, బలిమి చేతను, నైనా ఇది అసూయ చేతను, క్రోధము చేతను దయవుంచి ఇలాంటి సేవను చేయడానికి మీరు ఇష్టపడబాకండి. సేవే పాడైపోతుంది, సేవకులే పాడైపోతారు. దీనికి కారణం మచ్చరము. దీనివల్ల ఇన్ని పుట్టిపోతుంది నీకు. అలా పుట్టినటువంటి వారు కొత్త నిబంధనలు ఉన్నారా? పాత నిబంధనలు అసూయత చేయబడినటువంటి వారి పేర్లు ఏమో చెప్పాను. ఒకటి ఎవరినైనా ఇక్కడ ఇప్పటి వరకే లేఖనాలు చూసిన ప్రకారం ఎవరు? మిరియాము, అహరోను వారిని చూసాము. తర్వాత కోరాహు వారిని చూసాము. మెయిన్ పర్సన్స్నే. మరి కొత్త నిబంధనలో ఎంతమంది ఉన్నారో చెప్పేస్తా పేర్లు. ఎన్ని రోజులు చెప్పేది దీన్నే అనైనా. అందుకని ఒకసారి ఆలోచించండి, రాసుకొని కావాల్సింటే. 1 ప్రధాన యాజకులు. ఈ ప్రధాన యాజకులు అందరూ కూడా కక్ష చేతనే పనిచేశారు. మత్తయి సువార్త 27:18 వచ్చి రాసేసుకోండి, ఇంట్లో పోయి చదువుకోండి. లేదా మీకు ఎక్కడైనా చెప్పదలిస్తే ఈ పాటను దయగుంచి అలాగే చెప్పండి. 2 సద్దుకైలో అపోస్తల కార్యంలో 5వ అధ్యాయము 15-18 వరకు మీరు చదవగలిగితే వాళ్ళు ఈ మచ్చరంతోనే ఈ సేవను చేశారు. పైన చెప్పినటువంటి అర్హతలన్నీ ఇలియే దరిద్రం.
నెంబర్ 1 ఎవరిదైనా యాజకులు, అంటే ప్రధాన యాజకులది. రెండవది సద్దూకయ్యులది. మూడవది అంతియోక్యలో ఉన్న యూదులది. ఆ అంతియోక్యకు ఉన్నటువంటి ప్రత్యేకత ఇది. ఆ యూదులు అపోస్తల కార్యములు 13వ అధ్యాయము 45వ వచనం చూస్తే ఆ అంతియోక్యలో యూదులు దుండగులుగా ఎలా మారారో అక్కడ వివరిస్తాడు. 4వది దశలోనికలో కొంతమంది యూదులు ఉన్నారు, వీరు ఇంకా మరీ దరిద్రులు. అపోస్తల కార్యములు 17వ అధ్యాయం 5వ వచనము. ఇక 5వది ఎవరయ్యా మహనీయుడని అంటే ఏనైనా దియోత్రెఫే. సరే, వీడు కూడా ఆడాను, అసూయపరుడాను. 3 యోహాను పత్రిక 9-10 వరకు. ఈ దియోత్రెఫే కూడా అసూయపరుడు, మత్సరపరుడు. ఈ లిస్టులో మనం ఉండకూడదు. నీ దండం పెడతాను, వద్దు, మీరు మంచిగా చేయండి. అసలు ఈ తాటే రానివ్వకండి ఆయన. చూసారా, మనల్ని ఆలోచిస్తాడు అపవాది. ఎవరి చేతన్న లొంగిచ్చి ఈ పనిని పాడు చేయాలనుకుంటాడు. మనల్ని పొగిడితే చాలు. ఇప్పుడు బాగా చెప్పగలుగుతున్నావు, ఇంకేమి నువ్వు కొత్త పెద్ద సంఘం చేస్తావరా అని అన్నాడు అనుకో, డొప్పుకొని పోయి పడిపోయే ప్రమాదం ఉంది. వద్దు నాయన, ఆ పని పాడైపోతుంది. ఇవన్నీ మచ్చనం కింద వచ్చేసి ఏం కొరత అయితే నన్ను పిలుస్తున్నావు నువ్వు? ఏమి లేదని నేను బయట పోవాలి ఇప్పుడు నేను? అది ఉంచి దయ ఉంచి ఆలోచించేయండి. ఏ విధంగానైనా దేవునికి నష్టం కలిగేది ఉంటుంది తప్ప సంఘాన్ని వీడి నువ్వు పోయే పనిలో ఎందులోనూ ₹1 ఆదాయం కూడా ఉండదు. అటనేది ఏమన్నా డబ్బులు దండుకునే పని ఇది కాదు. డబ్బులు మనం ఏం చేస్తున్నామా? ఖర్చు పెడుతున్నానైనా. నాకు తెలిసి ఒకవేళ ఆదాయకరంగా ఉండేటట్లు సంపాదించుకోవడానికి ఉన్నాయేమో సంఘాలు, కానీ మన సంఘంలో మాత్రం ఏం చేస్తున్నామనైనా ఇచ్చి చేస్తున్నామో, తీసుకుని చేయటం లేదు, ఇచ్చి చేస్తున్నాం. ఇక్కడ చేస్తున్న ప్రతి బిడ్డ పోయి ఇచ్చి చేసే వస్తున్నాడు. అందరం ఇచ్చి అందుని తీసుకోపోయి చేసి వస్తున్నామే తప్ప ఇందులో ఎవరు మనకి ఇచ్చేవాళ్ళు లేదు, తీసుకునే వాళ్ళు కూడా లేరు. మరి ఈ పనిలో ఎంత అద్భుతంగా నువ్వు చేస్తూ ఉండగా నీకెందుకు ఈ ఆశ? దాని పేరేంటి? ఎందుకో ఈ మత్సరము అనుకొద్దా. ఆ మత్సరంతో ఉన్న వాళ్ళందరూ పోయారు పాపం. వారు తిరిగి వస్తే ఆనందమే, కానీ రాలేడు కూడా, రానేడు అపవాది. వద్దునైనా, మనకి బుద్ధులే వద్దునైనా. మంచి బుద్ధి చేత మనం సేవ చేద్దాము. ఇదిగో ఈ మచ్చరము దూరం చేసేసుకొని పరిచర్య చేస్తాం. ఎందుకంటే మనందరము కాబోయే ఏదైనా ఏమన్నాడు, కాలాన్ని బట్టి చూస్తే ఆ కాలానికి మనం బోధకులమై ఉండాలి. ఈరోజు నేనున్నాను, ఇక్కడ ఇంకెవరో వస్తారు, ఆయన తర్వాత ఇంకెవరో వస్తారు. మనం వెళ్ళిపోతుంటాము, కానీ ఇక్కడ వస్తూనే ఉంటారు. నువ్వు వద్దన్నా కూడా ఏం చేస్తుంటారు? వస్తూనే ఉంటారు. అట్టి పనికి స్వాగతం పలకండి, అట్టి పనిని ప్రోత్సహించండి. ఒకరికంటే ఒకరిని గొప్పగా ఎంచుకోండి, పరిచర్య చేయండి. పరిచర్యకు నాశనం కలిగే పని ఏదైతే ఉన్నా అది తుంచిపడే, అది మచ్చరంతో పుట్టింది తప్ప అది దేవుని పని కొరకు పుట్టింది కాదు. అందుకని నీ ఆలోచనలు మళ్లించకుండా స్థిరముగా ఉండి పని చేయడానికి సిద్ధపడు. వాడు యాజకుల్లా ఉండబాకు, సద్దుకయ్యులా ఉండబాకు, అంత్యోక్యలో యూదులాగా ఉండబాకు, దశలోనికలో యూదులాగా ఉండబాకు, దియోత్రెఫే లాంటి వాళ్ళలాగా ఉండకు. మంచి పరిచర్యని చేయండి, నమ్మకమైన పరిచర్యని చేసి దేవుని దగ్గర మెప్పు పొంది తీర్పును దాటుకోవడానికి శాశ్వతల దేవుని పని చేయాలని, ఈ మత్సరాన్ని ఆపేస్తానని నేనైనా కోరుకుంటూ దేవుడు మిమ్మల్ని చల్లగా దేవుని పనిలో వాడుకుంటారని ఆశిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.